ఇంకోటి స్వామి, రాజకీయాల గురించి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు రాజకీయ సీఎం అయినాడు కదా, ఇప్పుడు ఆ పరిస్థితి ఏంది, ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? దేశ రాష్ట్ర రాజకీయాలను బట్టి చూస్తే ఒక వ్యక్తి జన్మించినటువంటి సమయాన్ని లగ్నం అంటాం. లగ్నం నుండి 12 భావాల్లో ఉన్నటువంటి వివిధ గ్రహాల యొక్క స్థితిగతులు, దేవగురువు అయినటువంటి బృహస్పతి, చంద్రుడు, వీళ్ళ యొక్క స్థానాలను బట్టి ఒక్కొక్క వ్యక్తి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతుంటాయి. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఉంది. 1, 4, 7, 10 స్థానాల్లో చంద్ర గురువుల యొక్క వీక్షణ ఉన్న లేదా ఈ 2 గ్రహాలు అక్కడ ఉన్న ఈ యోగాన్ని గజకేసరి యోగం అంటారు. దీని ఫలితంగా ఏం ఏర్పడుతుంది, ఏం జరుగుతుందంటే, మనం చనిపోయినటువంటి తర్వాత కూడా 100ల సంవత్సరాల పాటు మన యొక్క కీర్తి ప్రతిష్టలు అన్నటువంటి నిలబడతాయి. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం గురించి కొంతమంది జ్యోతిష్యులు సవాలు చేస్తే, వారి జాతకంలో ఉన్నటువంటి గజకేసరి యోగాన్ని గురించి, వారి జాతకంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్థితిగతుల గురించి నేను ఇదే సామాజిక మాధ్యమాల నుంచి ఛాలెంజ్ చేశాను. మళ్ళీ వారు ముఖ్యమంత్రి వర్యులుగా ప్రస్తుతానికి కూర్చొని ఉన్నారు. వారి యొక్క నేతృత్వంలో గతంలోనే అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఈనాడు సైబరాబాద్గా మనం పిలుచుకుంటున్నటువంటి ప్రాంతం వ్యవస్థీకృతం అయ్యిందంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలోనే. సమీపమైనటువంటి భవిష్యత్తులో, గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారయుక్తమైనటువంటి స్థానంలోకి వచ్చినటువంటి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి శంకుస్థాపన చేశారు. అనివార్య కారణాల వల్ల ఈ దశాబ్ద కాలం ఆగిపోయినప్పటికీ విశ్వ నగరంగా రూపొందేటువంటి అమరావతిని విశేషవంతంగా పూర్తి చేయాలంటే మళ్ళీ పనులు మొదలు పెట్టడం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అమరావతిని వ్యవస్థీకృతం చేసేటువంటి పనిని చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు. వారి జాతకంలోని చంద్రుడు గురువు బలంగా ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించే అంత గొప్ప యోగం వచ్చింది. ఇంత ఎక్కువ మెజారిటీతో వాళ్ళు గెలవగలిగారు. అమరావతిని విస్తృతంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక వ్యక్తి యొక్క జన్మజాతకాన్ని అనుసరించి ద్వితీయ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు, వాటికి సంబంధించినటువంటి గ్రహగతులు వచ్చినప్పుడు మనిషికి మరణ సమానమైనటువంటి కష్టం వస్తుందని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. ఈ లెక్క ప్రకారం 2003, 2004 సందర్భంలో ద్వితీయ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి లేదా వాటికి సంబంధించిన శని సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల అలిపిరి ఘాట్లో ఆయన మీద మందుపాతర లేక ప్రేలుడు ప్రమాదం ఒకటి జరిగింది. ప్రాణం నిలిచింది, పదవి పోయింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ యోగయుక్తమైనటువంటి స్థానంలోకి వచ్చారు. మళ్ళీ 2019లో ఓడిపోయారు. మళ్ళీ 2024లో వచ్చారు. సరిగ్గా 2027 చివరి నుంచి 2028 ప్రారంభ స్థితి వరకు మళ్ళీ ఇటువంటి గ్రహ దశలు నడవబోతున్నాయి. వారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వస్తున్నాయి. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగదాయకమైనటువంటి స్థితిగతులు, ఆరోగ్యపరమైన స్థితిగతుల్లో సంపూర్ణంగా వారు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని మనం కోరుకోవాలి. కానీ జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం 2027 చివరి నుండి 2028 ప్రారంభ స్థితి వరకు వారి యొక్క జాతకంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల కారణంగా నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాల వల్ల లేదా ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి కారణాల వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగటం, చాలా తీక్షణమైనటువంటి సమస్యలు, ప్రతిబంధకాలు ఏర్పడగలిగినటువంటి పరిస్థితులు వారి యొక్క జాతకంలో ఉన్నాయి. కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకొని మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆరోగ్యం బాగుండాలని మనమందరం కోరుకోవాలి. చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏవీ లేవు. కానీ అమరావతి సుస్థిరమైనటువంటి రాజధాని నగరంగా, విశ్వ నగరంగా చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఉన్నటువంటి చంద్ర గురువులు, వీటిని గజకేసరి యోగం అంటాం, అది తప్పకుండా చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే. గతంలో కృష్ణమాచార్య చెప్పాడు, అమరావతి రైతులందరికీ సంఘీభావంగా మేము వెళ్ళి దీక్షా శిబిరాల దగ్గర వారు మమ్మల్ని పిలిచారు గారు, స్వామి మీరు ప్రపంచంలో కాలజ్ఞానాన్ని బ్రహ్మంగారి గురించి విశేషంగా మీరు ప్రచారం చేస్తున్నారు, మా గురించి కూడా ఒకసారి చెప్పమంటే అన్ని వందల మంది రైతులు
సుమారు 25 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆహారం తీసుకోకుండా మహిళలు కూడా అక్కడ కూర్చున్నారు. అందరూ కన్నీళ్లు కారుస్తూ మా దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి మాట, అమరావతికి ఏదైనా శాపం ఉందా? అమరావతి రాజధాని నగరం కాదని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా పోయింది, మా జీవితం ఏమైపోతుంది? ప్రపంచంలో అన్ని విషయాలు చెప్పినటువంటి బ్రహ్మం గారు ఆ అమరావతి గురించి కూడా ఏమైనా చెప్పి ఉన్నారంటే, బెజవాడ లేదా విజయవాడతో కలిసినటువంటి అమరావతి గొప్ప పట్టణం కాబోతుంది, విశ్వనగరం కాబోతుంది. అంటే అర్థం ఆంధ్రప్రదేశ్కి రాజధాని నగరం అమరావతి మాత్రమే.